హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా కొన్ని రోజు ఉపయోగించే కొన్ని పదాలను చూద్దాము. టేక్ కేర్, జాగ్రత్త. టేక్ కేర్ అంటే జాగ్రత్త. మనం ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు జాగ్రత్త అని చెప్తాం కదా, దాన్ని ఇంగ్లీష్లో టేక్ కేర్ అంటారు. డోంట్ బీ వర్రీడ్, కంగారు పడకు లేదా కంగారు పడకండి. మనం ఏదన్నా చేస్తున్నప్పుడు కంగారు పడుతూ ఉంటాం కదా, అలా కంగారు పడకండి, కంగారు పడకుండా చేయమని చెప్తాము. అది తర్వాత నాట్ మేడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా కాలం నుండి కలుసుకోలేదు. మనము కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ని నేను ఆమెను చాలా కాలం నుండి కలుసుకోలేదు అని చెప్తాం కదా, దానికి నాట్ మేడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తాము? కృతజ్ఞతలు, ధన్యవాదాలు అని తెలుగులో చెప్తాము. అదే ఇంగ్లీష్లో అయితే థ్యాంక్స్ అని చెప్తాము. దిస్ ఈజ్ టూ మచ్, ఇది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మనం ఏమంటాం? దిస్ ఈజ్ టూ మచ్, మీరు ఎక్కువ చేస్తున్నారు లేదా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని అనేదాన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ టూ మచ్. బిలీవ్ మీ, నన్ను నమ్మండి. ఏదైనా చేస్తున్నప్పుడు నన్ను నమ్మండి అని మనం అంటాం కదా, దాన్ని బిలీవ్ మీ అని అర్థం. ఐ విల్ అరేంజ్ ఎవ్రీథింగ్. నేను అన్నీ ఏర్పాటు చేస్తాను లేదా నేను అన్నీ చూస్తాను. ఇప్పుడు ఏదన్నా పని చేయమన్నప్పుడు ఐ విల్ ఎవ్రీథింగ్ అని నేను చేస్తాను, అన్నీ చేస్తా, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను అన్నీ చేసి పెడతానని మనం అంటాం కదా, అది. డూ యు నో, నీకు లేదా మీకు తెలుసా? డూ యు నో, నీకు తెలుసా? ఈ విషయం నీకు తెలుసా అని మనం అడుగుతాం కదా, దాన్ని డూ యు నో, నీకు తెలుసా? హీ డస్ నాట్ నో, అతనికి తెలియదు. నాకు తెలుసు కానీ అతనికి తెలియదు అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? హీ డస్ నాట్ నో, అతనికి తెలియదు. ఐ యామ్ హంగ్రీ, నాకు ఆకలి వేస్తుంది. ఐ యామ్ హంగ్రీ అంటే ఏంటి? నాకు ఆకలి వేస్తుంది అనడాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ హంగ్రీ. దీస్ ఆర్ టేస్టీ, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. మనం ఇంట్లో ఏదన్నా చేసినప్పుడు ఏదన్నా స్నాక్స్ ఐటెం అవి తినగానే ఏమంటాం? చూసి తిని ఇవి చాలా రుచిగా ఉన్నాయి అని తెలుగులో అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దీస్ ఆర్ టేస్టీ. కీప్ ఇట్ దేర్, దాన్ని అక్కడ ఉంచు. కీప్ ఇట్ దేర్ అంటే దాన్ని అక్కడ ఉంచు. ఇది ఆ వస్తువుని అక్కడ పెట్టు అనడాన్ని దాన్ని అక్కడ ఉంచు. డూ యువర్ డ్యూటీ, నీ పని చేసుకో. డూ యువర్ డ్యూటీ అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఏమంటాం? డూ యువర్ డ్యూటీ, ముందు నీ పని చేసుకో అని అంటాం. డోంట్ టాక్ అన్నెసెసర్లీ, అనవసరంగా మాట్లాడకు, అనవసరమైన విషయాలు మాట్లాడకు అంటాం కదా, దాన్ని అనవసరంగా మాట్లాడకు అనేదాన్ని డోంట్ టాక్ అన్నెసెసర్లీ. డోంట్ వేస్ట్ యువర్ టైం, నీ సమయాన్ని, కాలాన్ని వృధా చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టైం, నీ సమయాన్ని, కాలాన్ని, సమయమన్నా కాలమన్నా ఒకటే, వృధా చేయకంటే సమయాన్ని వేస్ట్ చేయకుండా. ఇప్పుడు చదువుకో, నీ సమయాన్ని వేస్ట్ చేయబాకు, చదువుకో అని చెప్తాం కదా మన పిల్లలకి, అది. ఐ యామ్ ఫీల్ థర్స్టీ, నాకు దాహం వేస్తుంది అన్నాన్ని ఐ యామ్ ఫీల్ థర్స్టీ. స్టాప్ దేర్, అక్కడ ఆగు, నువ్వు రాబాక అక్కడ ఆగు అంటాం కదా మనం, దాన్ని ఏమంటాం? స్టాప్ దేర్, అక్కడ ఆగు. స్టార్ట్ ఫ్రమ్ దేర్, అక్కడి నుండి బయలుదేరు.
స్టార్ట్, నేను చెప్పినప్పుడు నువ్వు అక్కడ నుండి బయలుదేరు అంటాం కదా మనం. దాన్ని ఏమంటారు? స్టార్ట్ ఫ్రమ్ దేర్. స్టార్ట్ ఫ్రమ్ దేర్, అక్కడ నుండి బయలుదేరు. బిగిన్ యువర్ వర్క్. బిగిన్ యువర్ వర్క్, నీ పని మొదలుపెట్టు, లేదా ప్రారంభించు. నీ పని బిగించే, నీ పని ప్రారంభించు అని చెప్తాము తెలుగులో. లేదా ప్రారంభించు, లేదా నీ పని మొదలుపెట్టు అని చెప్పడాన్ని ఏమంటారు? బిగిన్ యువర్ వర్క్. బిగిన్ యువర్ వర్క్. క్వైట్ వెల్కమ్. క్వైట్ వెల్కమ్, సుస్వాగతం. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు క్వైట్ వెల్కమ్, సుస్వాగతం అని చెప్తాం కదా, అది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.